ఏంటక్క పరిస్థితి? మీ పేరేం పేరక్క? చంద్రమ్మ. శంకరమ్మ. శంకరమ్మ, ఏంటి పరిస్థితి మరి? ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఏం పరిస్థితి నడసనికనే వస్తలేదు ఇడ అసలు. ఎట్లాగా అసలు బండ్లు తీసుకోవడానికి నడసనికనే లేదు అసలు. చాలా గలీజ్ గా గుడికి పోదామంటే ఏడుకొండ పోదామంటే దాంట్లోకి వెళ్ళే పోవాలి, మొత్తం గలీజ్లకి వెళ్ళే పోవాలి. ఇట్లా ఇబ్బంది ఉంది అసలు, జర్రమంటుంది. మరి ఇంతమంది నాయకులు ఎవరైనా వచ్చి మరి హామీలు ఏమి ఇవ్వట్లేదా మీకు? ఎవరు రాలేదు ఇక్కడ అసలు. ఇంత గలీజ్ పోతుంటే కూడా ఇంకా చాలా పోతాయి, ఇంకా ఇప్పుడు తక్కువ ఉంది, ఇంకా చాలా వస్తాయి. సో మరి ఇప్పుడు మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదక్క, మరి ఏమనుకుంటారు మరి మీరు? ఇంకా ఏమనుకుంటున్నాం బాగా మేము, ఏమనుకుందాం సార్ మేము, ఇక ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి మంచి చేసే వాళ్ళు ఇప్పుడు ముగ్గురే ఉన్నారు చేస్తారు అనుకునే వాళ్ళు. కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. ఎవరు వీళ్ళు ముగ్గురు ఎవరు అనుకుంటున్నారు మరి? ఏమో ఇంతవరకు ఆయన కేసీఆర్ రోడ్లు గిట్లా బాగా వేసిండు కదా, వాళ్ళే వస్తే బాగుంటదని అనుకుంటున్నాం. కాంగ్రెస్ ఏం చేయట్లేదు మీకు? మహిళలకి ఏమో 2500 అన్నారు, తర్వాత ఏం వేసిండు కాంగ్రెస్ అయినా? రోడ్లు వేయట్లేదు, ఏం వేయట్లేదు అసలు, ఏం లేదు. సో మీకు కరెంట్ ఫ్రీ వస్తుందమ్మా? కరెంటా ఏడ వచ్చిన వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళకి వస్తలేదు. మా బిల్లు కడుతున్నాం మేము. మీరు బిల్లు కడుతున్నారు? 200 యూనిట్ కరెంట్ ఫ్రీ లేదు మీకు? లేదు. ఓకే. సో గ్యాస్ లేదు, ఏం లేదు. సో ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే ఉందండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, రోడ్లు కూడా అయితే చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. పండగ పాపం చిన్న చిన్న ప్లేస్లలో ముగ్గులు వేసుకున్నారు కానీ, బట్ లేకపోతే ఆ మోరీలో వేయాల్సి వస్తుంది ముగ్గులు. పండగ వాతావరణం పాపం వీళ్ళకి అంత ఉండదు నాకు తెలిసి, ఎందుకంటే అంత డ్రైనేజీ పొంగుతూ ఉంది కాబట్టి. సో ఇది నిత్యం పొంగుతూనే ఉంటుంది ఇక్కడ.